వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం 30వ తారీఖు జూన్ 2018. 6 మాసాలు ఈ సంవత్సరంలో గడిచిపోయాయి. ఇంకా ఒక 2.5 గంటల్లో 6 మాసాలు పూర్తయిపోతాయి. ఇది దేవుని ఉచిత కృప. ప్రభువు రాకడకు సమీపిస్తున్నాం, మన మరణానికి సమీపిస్తున్నాం. ఎంత వేగంగా దినాలు వెళ్ళిపోతున్నాయో అని అనిపిస్తోంది కదూ? అవును. ఈ 6 మాసాలు ప్రభువు కాపాడినందుకు ప్రభువును స్తుతిద్దాం. మనలను సజీవులుగా ఉంచారు, అందుకు మొదట కృతజ్ఞత చెప్దాం. ఈ కార్యక్రమం కొనసాగించారు, అందుకు కృతజ్ఞతలు చెబుదాం. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ధ్యానానికి ప్రభువును సహాయం అడుగుదాం. ఈ మాసం సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. వచ్చే మాసం కోసం ప్రభువును వేడుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, 6 మాసాలు గడిచాయి. ఈ సంవత్సరంలో సగభాగం పూర్తి అయిపోయింది, ఇంకా సగభాగం ఉన్నది. మేము ఈ అర్ధ సంవత్సరం సద్వినియోగం చేసుకునే కృప ఇవ్వండి. మీరు మాకిచ్చిన ఆయుష్ కొరకు, వాక్యం కొరకు వందనాలు. నీ వాక్యంతో గడిపితే ఎంత అద్భుతంగా ఉంది ప్రభు. ఆత్మలో ఎంతో నిండుతనం, హృదయంలో ఎంతో సంతోషం, ఆనందం. అట్టి అనుభవాల్లో మా ప్రేక్షకులు నడపండి. ఈ 6 మాసాలు సహాయం చేసిన వారందరినీ దీవించండి. మాపై ఉన్నటువంటి భారములన్నీ ఎరిగిన వాడవు, మోపిన వాడవు నీవే. మీరు నెరవేర్చండి. మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాము. మీ వాక్యం చేత మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక లేఖ 7వ అధ్యాయము 13వ వచనము వరకు చదువుకున్నాము. 13వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చివరిలో, అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. అతని సంతోషమును చూచి, అతని సంతోషమునకు కారణము ఏమిటి అని అంటే ఆదరణ. అతడు పొందిన ఆదరణ. అతడు పొందిన ఆదరణకు కారణము మీలో కొందరు విశ్వాసులు. కనుక విశ్వాసులైన కొరింథీయులను బట్టి అతడు ఆనందిస్తున్నాడు. అతడు ఆనందాన్ని చూచి మేము కూడా ఆనందిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఒకరి సంతోషంలో పాలుభాగస్తులు అవటం దీవెన, మరొకరి దుఃఖములో పాలుభాగస్తులు అవటం మరింత దీవెన. ఈ రెండింటి మీదే మన దినచర్య మనం డెవలప్ చేసుకోవాలా. ఆనందించే వారితో ఆనందించటం, దుఃఖించేవాడితో దుఃఖించటం, ప్రలాపించే వారితో ప్రలాపించటం. ఆనందించేవాడితో ఆనందించటానికి వెళ్ళటం కంటే ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రయారిటీ
ప్రలాపించు వాని ఇంటికి వెళ్ళి ప్రలాపించుట మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ్యం చాలా భిన్నమైంది. ఒక్క మాట చెప్తానేనండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు. కుటుంబ సభ్యులు ఎంతో దిగులు పడుతుంటారు, బాధపడుతుంటారు, దుఃఖంలో ఉంటారు, వేదన పడుతుంటారు. అలాంటి వాడి ఇంటికి వెళ్ళటానికి ఏవేవో ఆటంకాలు చెబితే మానవత్వం ఎక్కడుందండి? లేదు, నాకు కొత్తగా పెళ్ళైంది, నేను వెళ్ళను. లేకపోతే మా ఆవిడ గర్భవతిగా ఉంది, నేను వెళ్ళను. మా ఇంట్లో చంటి పిల్లోడు ఉన్నాడు, నేను వెళ్ళను. అదెట్లా ఉంది? దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి నేను వెళ్ళి ఆదరిస్తాను, నేను వెళ్ళి వాడితో కాసేపు కూర్చొని వాడిని సంతోషపడేట్టుగా చేసి వస్తాను. అదెట్లా ఉంది? మానవత్వం ఏది అసలు? ప్రలాపించు వాని యొద్దకు వెళ్ళండి, ప్రభు చెప్పిన మాట. దుఃఖపడుతున్న గృహానికి వెళ్ళండి. ఒక పెండ్లి, ఒక మరణం. విచ్ యూ విల్ సెలెక్ట్? ఏది కోరుకుంటా? దేనికి వెళతావు? మరణించిన వారి ఇంటికే వెళ్ళమన్నాడు ప్రభు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంతోషించేవాడికి ఆల్రెడీ సంతోషిస్తున్నాడు, ఆదరణ అక్కర్లేదు. కానీ దుఃఖపడుతున్న వాడికి ఆదరణ కావాలి. సో యువర్ ప్రజెన్స్ ఈజ్ నీడెడ్ దేర్, నాట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ హ్యాపీనెస్. అది క్రైస్తవులు అభ్యాసం చేసుకోవాలా. మేము లయన్స్ క్లబ్లో ఈ మధ్యన కలిసి పనిచేస్తున్నాం కొందరితో. వేర్ దేర్ ఈజ్ ప్రాబ్లం దేర్ ఈజ్ లైన్ అంటున్నారు వాళ్ళు. నేనంటాను వేర్ దేర్ ఈజ్ అ సారో దేర్ మస్ట్ బి ఏ క్రిస్టియన్ అంటాను. వేర్ దేర్ ఈజ్ సారో దేర్ మస్ట్ బి ఏ క్రిస్టియన్. ఎక్కడ దుఃఖం ఉన్నదో అక్కడ క్రైస్తవుడు వెళ్ళాలా. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నో క్యాస్ట్ బార్, నో రీజనల్ ఫీలింగ్ బార్, నో జెండర్ బార్. కులభేదం లేదు, లింగభేదం లేదు, స్థల భేదం లేదు. అందరిని పిలిచాడు ప్రభు. పిలిచి అన్నాడు, భారం తీసేస్తాను మీద అన్నాడు. సమస్త భారం మోస్తున్నారు మీరు, మీ భారం తొలగించేస్తాను రండి అన్నాడు. అలా భారము మోస్తున్న మానవుల యొక్క భారాన్ని తీయటానికి పరలోకంలో నుండి నరుడిగా దిగొచ్చాడు. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. మేము అతని ఆనందము చూచి చాలా ఆనందించాం, మేము వారి దుఃఖమును చూచి మేము దుఃఖించాం. యేసుక్రీస్తు ప్రభువు లాజరు సమాధి దగ్గర కాసేపట్లకి లాజర్ను మృతుల్లో నుండి లేపుతాడని తెలిసి కూడా ఏడ్చాడు. ఎందుకు? ఏడ్చి వారితో ఏడవండి, కాసేపట్లో లేస్తాడు కదా. అయినా సరే వారి దుఃఖము చూచి యేసు దుఃఖపడ్డాడు. సహోదరుడా, సహోదరి, ఈ కాన్సెప్ట్ తోటి 16వ వచనం దగ్గర ముగించాడు. నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు, కానీ మేము ఎలాగన అన్నింటినీ మీతో నిజంగా చెప్పామో అలాగే మేము తీతు ఎదుట మీ విషయం చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడ్డాయి. అవర్ ఎక్స్పెక్టేషన్స్ వర్ ఫుల్ఫిల్డ్. మీ గూర్చి మాకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయాలు నెరవేర్చబడి మేము ఆనందిస్తున్నాం.
అర్థమవుతుందా? మీ వలన మిమ్మల్ని గూర్చిన ఏ నిజములైతే మేము తీతుకు చెప్పి పంపామో, తీతు వాటన్నింటినీ నిజమని ధృవీకరించుకున్నాడు మీ దగ్గర ఉన్నప్పుడు. ఎటువంటి గొప్ప మాట అండి. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఏ సంథింగ్ ఫ్రమ్ యూ, సమ్ సర్వీస్ ఫ్రమ్ యూ, సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ? ఒక భరోసా నీ నుండి నేను తీసుకోగలుగుతానా? ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, కెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు, కెన్ యూ స్టాండ్ ఫర్ యువర్ కమిట్మెంట్? నీ కమిట్మెంట్ నువ్వు నిలబడే తత్వం ఉందా నీలో? కెన్ ఐ డిపెండ్ ఆన్ దట్ కమిట్మెంట్ విచ్ యూ మేడ్? ఇంటగ్రిటీ. క్రైస్తవం అంటే ఏదో డప్పు కాదండి. క్రైస్తవం ఏమంటే పరుగులెత్తుకెళ్ళి మందిరాల్లో కూర్చోవటం కాదు, పరిగెత్తుకెళ్ళి సమాజంలో క్రీస్తుని చూపటం. అర్థమైందా? మాట్లాడినంత సులువు కాదు క్రైస్తవ్యం. సులువు కాదు, సిలువ. గుర్తుపెట్టుకోండి. You have fulfilled my expectations, our expectations, so that we felt happy. అందుకే మేము సంతోషంగా ఉన్నాం మీ గురించి. మేము ఏవైతే నిజాలని మీ గురించి చెప్పామో అవి నిజాలు అని తీతుకు కూడా మీ దగ్గర తెలుసుకున్నాడు. మరియు మీరు భయముతోను వణుకుతోను అతనిని చేర్చుకుంటునని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. అండ్ హిస్ ఎఫెక్షన్ ఫర్ యూ ఈజ్ ఈవెన్ గ్రేటర్ యాజ్ హీ రిమెంబర్స్ ద ఒబీడియన్స్ ఆఫ్ యూ ఆల్, హౌ యూ రిసీవ్డ్ హిమ్ విత్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్. నా దగ్గర ధర్మలింగేశ్వరరావు అని ఒక అన్న నాతో పనిచేస్తున్నాడు. ఆయన నాకంటే ఒక 4 సంవత్సరాలు పెద్దాడు. ఆయన 15 సంవత్సరాలు సుమారుగా నాతో పనిచేస్తున్నాడు. నేను ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, అన్నింట్లో పెద్దాడు, ఈవెన్ ఇన్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ అన్నింట్లో పెద్దవాడు అయింది. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ రాసిన మాట he received me with fear and trembling. నా మాటకు భయంతో వణుకుతో స్వీకరిస్తాడు. నేనే ఆయనకి యజమానుని కాదే. భౌతికంగా మా ఇద్దరి మధ్య ఏ బాండ్ లేదు. నో బాండ్ బిట్వీన్ హిమ్ అండ్ మీ. ఆయనకి నాకు మధ్య ఏమీ బాస్ రిలేషన్షిప్స్ ఏమి లేవు. బిలీవర్ అండ్ ద స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మిక కుమారత్వం తండ్రి, అంతే. కానీ అతడు నా పట్ల ఇన్ని సంవత్సరాల్లో ఆయన భార్య కనపరిచిన భయం, రెస్పెక్ట్, ఫియర్ విత్ ట్రంబుల్ ఇన్ స్పిరిట్ చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఇప్పటికీ కూడా. ఎదురు తిరిగి ఎప్పుడు ఏ మాట చెప్పలేదు అతను నాకు. ఎంత చిన్న పని చెప్పినా, మీన్ వర్క్, చాలా మీన్ వర్క్, అది పెద్దవాళ్ళకి చెప్పడం వీలవదు అనుకున్న పనులు కూడా ఆయన సంతోషంగా చేస్తాడు. ఐ కెన్ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్. నేనే విషయాలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేశానో వాటి మీద అతని మీద ఆధారపడటానికి కించిత్ అనుమానం నాలో రాలేదు ఎప్పుడు కూడా. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఒక విశ్వాసి రూపాంతరానికి వెళ్తున్నప్పుడు అతనిలో సేవకుని పట్ల, సేవకుని మాట పట్ల వణుకు, భయం వస్తుంది. ట్రెంబలింగ్ అండ్ ఫియర్. ఈ అనుభవం
పౌలు గారు చెబుతున్నాడు, కొరింథీ సంఘమా, మీరు తీతుకును చేర్చుకున్న విధానం. నేను చెప్పిన మాటలు 2 ధర్మా గారు చేయాలి అని అంటే ఆయన ఖర్చు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎన్నడూ తనకైన ఖర్చుని, నా మాటకు అయిన ఖర్చుని ఆయన ఎన్నడూ కూడా నా ఎదురు పెట్టలేదు. అర్థమవుతుందా? నేను నా ఆధ్యాత్మిక కుమారుడైన ఆయన గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు మీతో. సహోదరుడా, సహోదరి, హార్ట్ఫుల్గా, సంతోషంగా, నష్టాన్ని సంతోషంగా, భారాన్ని సంతోషంగా, తన యొక్క సౌఖ్యాన్ని వదులుకొని సంతోషంగా, హీ వాజ్ రెడీ టు సర్వ్ మీ, హీ ఈజ్ రెడీ టు సర్వ్ మీ. ఒక దైవ సేవకుడికి అంతకంటే ఏం కావాలా? ఇటువంటి వారి చేత కొరింథీ సంఘం నిండిపోయింది. ఇటువంటి వారి చేత కొరింథీ సంఘం నిండిపోయింది. అందుకనే పౌలు అంటాడు, అతని అంతఃకరణము ఎఫెక్షన్ టువర్డ్స్ యూ, మీ పట్ల ఎక్కువగా ఉంది. అండ్ హిస్ ఎఫెక్షన్ ఫర్ యూ ఈజ్ ఈవెన్ గ్రేటర్ as he remembers the obedience of you all. కొరింథీయులారా, మీ అందరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ విధేయతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ భయము వణుకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ పైన అతనికి వాత్సల్యత ఉన్నది, ఎఫెక్షన్ ఉన్నది. మీరంటే అతనికి చాలా ప్రేమ ఉన్నది. అర్థమవుతుందా? సంఘానికి సేవకునికి మధ్య ఇట్లాంటి రిలేషన్షిప్ ఉంటే ఎంత సేవ సాగుతుందో తెలుసునా? ఐ సా మెనీ క్రిస్టియన్స్ సర్వింగ్ ద లార్డ్ అలాంగ్ విత్ దేర్ స్పిరిచువల్ ఫాదర్. దైవజనునితో కలిసి అనేక కుటుంబాలు, భయభక్తులు కలిగిన వారు నిలబడబట్టే పరిచర్యలు వాళ్ళ ముందుకు దూసుకెళ్తున్నాయి. నమ్మకస్తులు లేకుండా వచ్చిపోయే క్రైస్తవులు, నో రిపెంటెన్స్, నో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ లేనివారు, రక్షణానుభవం లేనివారు, మత క్రైస్తవులు 1000 మంది గుడికి వచ్చినా కూడా చాలరు, పనికిరారు. కనుక పౌలు యొక్క పరిచర్య సమాంతరంగా చూస్తున్నప్పుడు నా మినిస్ట్రీ దేవుడు నాకు టాలీ చేస్తూ చూపించాడు. ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. నేను చాలా సంతోషపడతాను. నాది చాలా చిన్న పరిచర్య, ప్రపంచ చిన్న పరిచర్య నాదే. ప్రపంచంలోకెల్లా ఎవరికైనా చిన్న చర్చ్ ఉంది అని అంటే అది నాదే. బెత్లెహేము అనే గ్రామం యూదా గ్రామాలన్నింటిలోకెల్లా చిన్ని గ్రామం. అక్కడే యేసుప్రభు పుట్టాడు. అలాగే ప్రపంచంలోకెల్లా చిన్న చర్చ్ నాది. ఈ చిన్న చర్చే ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందే ఒక గొప్ప కార్యం చేసింది. అది టెలివిజన్ ద్వారా బైబిల్ A to Z కంప్లీట్ చేసి చూపించింది. పాయింట్ అర్థమైందా? కనుక దేవుని యొక్క వాక్యము లైఫ్లో రిప్రజెంట్ అవుతూ, రిఫ్లెక్ట్ అవుతూ వెళ్ళాలి. అది మీలో జరగాల, లేకపోతే మనం క్రైస్తవులం కాదు. ఊరికే ఏదో ఆదివారం వచ్చి ఒక గుప్పుడు సందా వేసి వెళ్ళేది క్రైస్తవ్యం కాదు. యువర్ లైఫ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చాలా అద్భుతమైన మాట. అదేమిటో తెలిసిన, ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుతున్నది కనుక సంతోషిస్తున్నాను. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్ టు ఎ యంగ్ మ్యాన్. ఒక యవనస్తుని పిలిచి నేను ఇది వివరణ ఇచ్చాను. ప్రతి విషయంలో మీ వల్ల నాకు ధైర్యం కలుగుతుంది. మీకు ధైర్యాన్ని కలిగించే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మీకు అసలు దుఃఖం దరిచేరదు. మీకు దుఃఖము దరికి చేరనే చేరదు.
వేదన మిమ్మల్ని చేరదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కెన్ ప్రొవైడ్ ద గ్రేట్ కంఫర్ట్ అండ్ కరేజ్. ద కరేజ్ గివ్స్ యూ ద కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. ఈ ధైర్యం ఏమిస్తుందంటే ఆదరణ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఈ కొరింథీ సంఘము పౌలు గారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఓ పర్వాలా, నాకు కొరింథీయులు ఉన్నారు, నన్ను చూసుకుంటారు. మనకి ఏలూరులో ఒట్లూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ని ఒక ఫాదర్ స్థాపించారు, కైమ్లెట్ అనేటువంటి ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన ఇవాళ ఆయన అంత్యక్రియలు అయ్యాయి 3 గంటలకు వంకాయగూడెంలో. నేను ఆయన విజిట్ చేశాను, 3 రోజుల క్రితం ఆయన బాడీని విజిట్ చేశాను. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ చెప్పారు, ఆయన కొన్ని వేల మందికి ఉపాధి, కొన్ని వందల మంది సేవకులు, దైవ సేవకులను తయారు చేశాడట. మీకు తెలుసు కదా, ఆర్షిఎఫ్ ఫాదర్ గారంటే మ్యారేజ్ లేదు, ఫ్యామిలీ లేదు, చనిపోయినాడు. ఆయన చనిపోతే చుట్టూతో కూర్చుని ఏడ్చి ప్రార్థన చేసిన వారి సంఖ్య వేలల్లో ఉంది. ఇవాళ మనం పిల్లలు కలిగి చనిపోయిన వాళ్ళని చూస్తే ఆ 10 మంది చుట్టూ ఏడుస్తారు. కానీ ఇక్కడ వేలల్లో ఏడుస్తున్నారు కుటుంబం లేని వాడికి. వారే కుటుంబంగా మారిపోయారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఒక ఆలోచన అనిపించింది. అరే, ఈయన ఇంత స్థాపించాడు కదా ఈయన చాలా సాధారణంగా సామాన్యమైన వ్యక్తులు వెళ్ళిపోయాడు. ఆయన టూంబ్ కూడా ఆయన ముందస్తుగానే కట్టుకున్నాడు చర్చిలో. ఆ టూంబ్లోనే పెట్టారు వంగాయగూడెంలో. ఏ ప్రిపేర్డ్ మ్యాన్ ఫర్ హిస్ డెత్. ఇంత చేశాడు కదా, కుటుంబం లేదు, ఎక్కడనో కేరళ నుండి వచ్చాడు, ఇక్కడ చాలా స్థాపించాడు. చాలామంది నైజీరియాలో, ఇండియాలో క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించాడు. ఇంత విజనరీ ఈయన చనిపోయాడు కదా. ఈయన లైఫ్ ఎంత ప్రశస్తంగా ముగిసిపోయింది. కాబట్టి ఎవ్వరూ లేరు అనుకుని, కుటుంబం లేదనుకున్నా, ఇవాళ ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఎంతమంది ఆయన ప్రక్కన నిలబడున్నారు చూడగలిగాం. పౌలు అదే అంటున్నాడు, మీరు మా ధైర్యం. ఆ ముసలాయన చనిపోయేటప్పుడు అనుకోనండి, సరే నేను చనిపోతే ఏమవుతుంది, నన్ను ఎవరు చూస్తారు ఓల్డ్ ఏజ్లో. వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా ఆర్షిఎఫ్ ఫాదర్స్. ఇప్పుడు యంగ్ ఫాదర్స్ వాళ్ళతో పాటుగా ఉంటుంటారు కదా. వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? సంఘమే, ద చర్చ్ ఇట్ సెల్ఫ్, ద అదర్ సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ఇట్ సెల్ఫ్. ఇతర దైవ సేవకులు, ఇతర విశ్వాసులు ఒక నిరీక్షణ కలిగిస్తున్నారు ఒక నిజమైన దైవజనుడికి. ఏంటంటే, వీఆర్ విత్ యూ, డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, డోంట్ వరీ ఫర్ యువర్ ఓల్డ్ ఏజ్, డోంట్ వరీ ఫర్ ద సర్వీస్ నీడెడ్ ఎట్ యువర్ ఓల్డ్ ఏజ్. భక్త సింగ్ గారు 16-17 సంవత్సరాలు కోమాలో నుండి బయటకు వచ్చి అట్లా నుండిపోయినాడు, చలనం లేకుండా. విశ్వాసులు ఎంత పరిచయం చేశారండి ఆయనకి. ఒక సోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, మా తల్లికి మేము చేయలేకపోతున్నామండి అన్నాడు. కానీ తల్లి కాదు, తండ్రి కాదు, ఒక సేవకుడికి చేశారండి. ధైర్యం ఏమిటి? అపోస్తలునికి ధైర్యం ఎవరు? సంఘమే. సంఘం ధైర్యాన్ని ఇచ్చింది, అందుకే సంతోషం కలిగింది అన్నాడు. మీరు ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తున్నారా? ఒక భార్యకు భర్త ధైర్యం కావాలి, ఒక భర్తకు భార్య ధైర్యం కావాలి, ఒక కుమారుడు తండ్రికి ధైర్యం కావాలి, ఒక కుమారుడికి తండ్రి ధైర్యం కావాలి. లేకపోతే ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఓకే, మై డాడీ ఈజ్ దేర్, నథింగ్ టు వర్రీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. వాడు ఆనందం ఎక్కడికి పోదు. నేనేమైపోతాను ఓకే, మై సన్ ఈజ్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
నన్ను గురించి ఆయన శ్రద్ధ తీసుకునే కొడుకున్నాడు, చాలు నాకు. ఆ ధైర్యం ఇవ్వాలి. నీ పేరెంట్స్కి ఆ ధైర్యం నువ్వు ఇవ్వాలి. నీ పేరెంట్స్కి నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. నీ సహోదరికి నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. నీ భార్యకు నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. నీ బిడ్డలకు ఆ ధైర్యం ఇవ్వాలి. ఇది సర్వసాధారణంగా లోకం చెప్పేదే. నీ దేశానికి నువ్వు ధైర్యం ఇవ్వాలి. నీ దేశానికే నువ్వు ధైర్యం ఇవ్వాలి. నీ దేశం ఆనందించాలి. నీ దేశంలో ఆకలితో ఉన్న వారికి ధైర్యం ఇవ్వాలి. నీ దేశంలో అనారోగ్యంతో ఉన్న వారికి ధైర్యం ఇవ్వాలి. నీ దేశంలో నిరుద్యోగంతో ఉన్న వారికి ధైర్యం ఇవ్వాలి. ఇవ్వగలుగుతావా? దేశం సంతోషిస్తుంది, గర్విస్తుంది నిన్ను బట్టి. దాట్స్ వై గాడ్ చూజన్ యూ. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, మనందరినీ కోరుకున్నాడు. ఎందుకు? ధైర్యాన్ని ఇవ్వటానికి, సమాజానికి ధైర్యాన్ని ఇవ్వటానికి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. సింహం దేనికి భయపడదు. సింహము తన ఆహారం కొరకు భయపడదు. సింహము తనకు దేనిని కాంపిటీషన్గా ఎంచుకోదు. సింహం టీవీగా తలెత్తుకొనే ఉంటుంది, తలదించుకోదు. సహోదరుడా, సహోదరి, మన యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నామని చెప్పుకున్నప్పుడు ఆయన ప్రతిబింబాలుగా ప్రతిధ్వనించేటట్టుగా ఉండాలి. కొరింథియన్స్లో పౌలు గారికి అటువంటి ఆదరణ ఇచ్చే మిత్రులు ఉన్నారు. మీకు కూడా అట్లాంటి ప్రభు బిడ్డలు సహవాసం దొరకాలని కోరుకోండి. ప్రార్థన. 6 మాసాలు గడిచాయి. దేవునికి స్తోత్రం. సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నా దేశానికి ధైర్యం ఇచ్చే స్థాయికి నన్ను అభిషేకించి ఆశీర్వదించి వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. మా రక్షకుడా, అట్టి వ్యక్తులను నాకు సహచరులుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. 6 మాసాలు కాపాడినందుకు కృతజ్ఞతలు. రానున్న 6 మాసాలు మా ముందు సవాలుగా ఉన్నవి. వాటిని సద్వినియోగం చేయుటకు, కార్యక్రమమును కొనసాగించుటకు సహాయం చేయము. మీ చిత్తమైతే మాకొక మంచి టెక్నీషియన్ను, కమిట్మెంట్ ఉన్న క్రిస్టియన్ టెక్నీషియన్ అనుగ్రహించము. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.